నాయనా నీ బిడ్డలందరూ ప్రదేశంలో చేరి ప్రభా, నాయనా నిన్ను స్తుతించి, నిన్ను ఘనపరిచే భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రార్థనలు నీ సన్నిధికి చేర్చుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. నాయనా మరి పాటల ద్వారా నిన్ను స్తుతించారు. దాన్ని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా నీ వాక్యం వినడానికి నీ దైవ సేవకుడిని ప్రభా, నువ్వు ఆత్మతో నింపి అభిషేకించి మా మధ్యకి తీసుకుని వచ్చావు ప్రభా. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డ ద్వారా నీ యొక్క బలమైన వాక్యాన్ని వినడానికి మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. వాక్యం వింటుండగా వినుబుద్ధిని మాకు పుట్టించండి. వాక్యం విని మా హృదయంలో భద్రం చేసుకొని దాన్ని అనుసరించి జీవించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఆ వాక్యము ద్వారా అనేక మందికి ఈ లోకములో నీ వెలుగును చూపించి జీవించేటువంటి భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇంకా నీ నామమెరుగని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. నాయనా నీ మా వాక్యాన్ని విని శ్రద్ధ చూపించని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. అటువంటి బిడ్డలందరినీ నీవు రక్షించడానికి నాయనా నువ్వు ఇష్టపడుతున్నావు ప్రభా. కాబట్టి ప్రభా, అటువంటి బిడ్డలతో మేము కూడా చేరి వారికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి శక్తిని మాకు కూడా అనుగ్రహించమని, ప్రతి ఒక్క బిడ్డని నీకు సాక్షులుగా ఈ లోకంలో చేసుకొనమని మరొక్కసారి నాయనా నీ దైవజన్ని ఆత్మతో నింపి సిలువ చాటును మరుగుపరిచి ఆయన ద్వారా నీ వాక్యం వినిపింపచేయమని, ఈ ప్రార్థనని సన్నిధానంలో చేర్చుకొనమని త్వరలో రానైన ప్రభు అయిన యేసు నామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ సో మచ్ అమ్మగారు. ఝాన్సీ అక్క ప్లీజ్. ఓకే. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. ఆర్థోపెడిక్ సర్జన్ అయిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఎన్జిఓకు డైరెక్టర్ గా సేవలందించుచున్నారు. వారి ప్రియ సతీమణి డాక్టర్ మినీ ఫియోనా గారు జనరల్ సర్జన్ గా సేవలందిస్తున్నారు. వారికి 2 కుమార్తెలు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. మరి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము. రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాము. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నత స్థలములో ఆసీనుడైనటువంటి మా తండ్రి ఉపదేవ ఉదయకాలమున మీ సన్నిధిలో చిన్న గుంపుగా చేరి నాయన మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వెల్లలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రవ్వా, మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని చదువుకొని గ్రహించుకొని అయ్యా మా హృదయంలో భద్రపరచుకొని ఆయన మీకు మహిమకరంగా మా జీవితాలను కొనసాగించడానికి, ఆయన వాక్యానుసారంగా కొనసాగించడానికి మీ సహాయాన్ని సమృద్ధిగా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. ఫోను కొద్దిగా యాంగిల్ తిప్పండి సార్. అడ్డంగా కనిపిస్తుంది మాకు. ఇప్పుడు కనిపిస్తుంది. లేదు సార్. ఇప్పుడు లేదు సార్. తమ్ముడు మీకు కూడా అలాగే ఉందా? నాకు ఒక్కదానికేనా? అవునక్క. ల్యాప్టాప్ సార్ అది. లేదు, ఫోనే. నాకు క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ. అంటే అట్లా కాదు సార్. అంటే మీ వర్టికల్‌గా వచ్చింది. హారిజాంటల్‌గా రాలేదు సార్. ఇలా నాకేమో ఇక్కడ హారిజాంటల్ గానే ఉంది. ఒక్కసారి నేను మళ్ళీ అడ్జస్ట్ చేస్తాను. ఇప్పుడు యెస్ సార్. ఫైన్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. సారీ. మనము చదువుకున్న ఈ భాగము
రోమిలకు రాసినటువంటి పత్రిక మనము చూస్తే మనము మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. సిన్ షల్ నాట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ యూ అంటారు. పాపం మీ మీద ప్రభుత్వం చేయదు అనేది మనము పాపం మీ మీద ప్రభుత్వం చేయకూడదు. ఈ రెండు మనము గమనిస్తే మీ మీద ప్రభుత్వం చేయదు అనేది ప్రామిస్. అది చేయకూడదు అన్నప్పుడు ఇట్ బికమ్స్ ఏ కమాండ్మెంట్. సిన్ షల్ నాట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ యూ. సిన్ షుడ్ నాట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ యూ. సో మనం ఎప్పుడు కూడా ఈ వచనాన్ని మనము ఇది ప్రామిస్గా మనకి ఇవ్వబడింది. సిన్ షల్ నాట్ హ్యావ్ డొమినియన్. పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. కానీ మనం ఎప్పుడు కూడా పాపము నా మీద ప్రభుత్వం చేయకూడదు అనే ఆలోచనలో మనం కొంతమంది విశ్వాసులము ఆ ఆలోచనలో మనము ముందుకు పోతుంటాం. అయితే ఆ ఆలోచన కలిగి ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా మనం పాపం మీద విజయాన్ని సాధించలేము. పాపం మీద విజయాన్ని సాధించకుండా, విక్టరీ మనం పొందకుండా అదే మరి ఒక విషయ వలయం లాగా ఆ పాపంలో చిక్కుకొని, అది ఎటువంటి పాపమైనా ఉండొచ్చు. డిఫరెంట్ మనము విశ్వాసంలోకి అయిన తర్వాత డిఫరెంట్ పాపాలతో చిక్కుబడి పోయి ఉంటాం. కోపం అయి ఉండొచ్చు, నిరాశ అయి ఉండొచ్చు, మరి డిస్కంటెంట్మెంట్ అంటే అసంతృప్తి అయి ఉండొచ్చు, నిరుత్సాహం అయి ఉండొచ్చు, పాపపు ఆలోచన అయి ఉండొచ్చు, స్త్రీ పట్ల వ్యామోహం అయి ఉండొచ్చు, డబ్బు పట్ల వ్యామోహం అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఒక విషయ వలయంలాగా పాపంలో చిక్కుకొని మనం కొట్టుమిట్టాడుతుంటాం. దానిలోంచి బయటికి రావడానికి మన విశ్వ ప్రయత్నము మనం చేస్తుంటాం, కానీ అందులోంచి బయటికి రాలేం. ఎందుకు రాలేమంటే మనము సిన్ షుడ్ నాట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ యూ. పాపం మన మీద ప్రభుత్వం చేయకూడదు అనే ఆలోచన కలిగి ఉంటాం. పాపం నీ మీద ప్రభుత్వం చేయొద్దు అనే దానికి, చేయకూడదు అనే దానికి చెప్పినట్టు ప్రామిస్, కమాండ్మెంట్ రెండు చాలా డిఫరెంట్. కమాండ్మెంట్ కింద చూస్తే తిరిగి మళ్ళా మనము మోషే ధర్మశాస్త్ర కాలం కిందకి ఉన్నట్లే. సో ఎప్పుడైతే మన సొంత శక్తితో ఆ పాపపు విషవలయంలో చిక్కుకున్నాం, మనం బయటికి రావాలనే విశ్వ ప్రయత్నం చేస్తుంటామో మనం ఎప్పటికీ బయటికి రాలేం. ఎందుకంటే స్టిల్ వీఆర్ అండర్ ద కమాండ్మెంట్, స్టిల్ వీఆర్ అండర్ ద లా. మోషే ధర్మశాస్త్రం కింద మనము ఉన్నట్లే. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయంలో 1వ వచనంలో, మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. సులువుగా అంటే సిన్ ఈజీలీ బిసెట్స్ అస్. అన్ని వర్షన్స్ లో ఎంటాంగిల్స్ అని రాసి ఉంటారు, కానీ న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ లో మాత్రము ఎన్స్నేర్స్ అని రాసింటారు. సిన్ కెన్ ఈజీలీ ఎన్స్నేర్స్ అస్ అంటే ట్రాప్ లాగా అనమాట. ఎన్స్నేరింగ్ అంటే ట్రాప్. ఆ ట్రాప్ లో చిక్కుకొని ఇంకా బయటికి రాలేం, ఎస్కేప్ అవ్వలేం. ట్రాప్ అంటేనే అది. అందులో చిక్కుకుంటే బయటికి రాలేం. జంతువులకు యూజువల్గా మనం చూస్తుంటాం ఇంట్లో ర్యాట్ ట్రాప్స్ కానీ డిఫరెంట్ ట్రాప్స్ వేసి జంతువులను పట్టుకుంటూ ఉంటాం. సో పాపము కూడా కెన్ ఈజీలీ ఎన్స్నేర్స్ అస్. మనల్ని చిక్కుబెట్టచ్చు. ఒక ట్రాప్ వేసి అందులో మనం పడేసి బయటికి రాకుండా దాంట్లోనే మనల్ని తిప్పుతూ ఉంటుంది. మనం కూడా విశ్వాసులు అయిన తర్వాత ఎన్నో దాంట్లో నుంచి బయటకు వచ్చి ఉంటాం, కానీ దట్ వన్ సిన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఆ దాంట్లో నుంచి అది బయటికి రావచ్చు. కోపం అయి ఉండొచ్చు, ద్వేషం అయి ఉండొచ్చు, ఇతరుల మీద చాడీలు చెప్పేది అయి ఉండొచ్చు, లేదంటే డిఫరెంట్ ఇందాక చెప్పినట్టు ఒకటినే కాదు, ఒక్కొక్కరికి ఒకటి. సో దానిలోంచి బయటికి రావాలనే విశ్వ ప్రయత్నం చేసి మనము విఫలమవుతుంటాం. ఇదే 7వ అధ్యాయంలో మనము 6వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాలు మనం చూస్తే,
మనము ఏ విధంగానైతే క్రీస్తు యొక్క మరణంలో పునరుత్థానంలో పాలుభాగస్తులైనామో, దేవుడు మనల్ని పాప విషయమై మనం మరణించినాము అంటే హీ కౌంట్స్ అస్ డెడ్ టు సిన్. పాప విషయమై మనము మరణించినాం. అదే మనం ఇక్కడ గమనిస్తే అలాగైనా మేమందుము కృప విస్తరింపవలనని పాపమును నిలిచిందుమా? అట్లను రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణంలో పాల్పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడదు. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉంది. సో మనము వీఆర్ కౌంట్ యాజ్ డెడ్ టు సిన్. అయితే ఇది తెలిసి కూడా ఎప్పుడైతే మన సొంత శక్తితో మనము ప్రయత్నం చేస్తుంటామో, విశ్వ ప్రయత్నం చేస్తుంటామో, ఆ పాపంలో నుంచి బయటికి మనం రాలేము. ఎట్లా మనం ఆ పాపంలో నుంచి బయటికి రావాలి, అందులో నుంచి మనకు విడుదల కలగాలి అంటే ఇందాక చదివిన మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు. షుడ్ కమ్ అండర్ గ్రేస్. దేవుని కృప దగ్గరికి మనము రావాలి. ఆయన కృప దగ్గరికి మనము ఎట్లా రావాలి అంటే మత్తయి రాసిన సువార్తలో 11వ అధ్యాయంలో మనం చాలాసార్లు చూసుంటాం. 28వ వచనం, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేది. మనము ఆ పాపములో చిక్కుబడి ట్రాప్ లో పడి ఎస్కేప్ కాకుండా అందులోనే తిరుగుతున్నాము. అది సీరియస్ గా తీసుకోకుండా ఓకే, నేను ఏదో ఒక రోజు నాకు విక్టరీ వస్తే పర్వాలేదు, ఏదో ఒక రోజు నేను ఇందులోంచి బయటకు వస్తే చాలు, అప్పుడప్పుడు సమయం వచ్చినప్పుడల్లా నేను ఈ దాంట్లో చిక్కుబడి ఉంటాను, లేదంటే దీన్ని నేను ఎవరికి తెలియకుండా నేను చేస్తున్నాను, ఎవరికి తెలియకుండా ఇది జరుగుతుంది, సో ఇది అంత సీరియస్ గా నేను తీసుకోవడం లేదు, ఓకే ప్రభు నాకు దీని మీద విజయం ఇస్తే పర్వాలేదు, ఏదో ఒక రోజు నేను స్వీకరిస్తాను అనే ఆలోచన కలిగి ఉంటే మనకు విక్టరీ, మనకు విజయం రాదు. ఎప్పుడైతే నేను అసమర్థుణ్ణి, నిస్సహాయుణ్ణి, ఎన్నిసార్లు ఇందులో నుంచి బయటికి రావాలన్నా రాలేకపోతున్నాను, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఐఎమ్ డిఫీటెడ్, ఇంకా నాకు విజయం, నాకు పూర్తిగా దీని మీద విరక్తి వచ్చి, నా లైఫ్ మీద విరక్తి వచ్చి ఎలా నేను ఇందులో నుంచి బయటికి రావాలా? ప్రభువే కదా నన్ను ఇందులో నుంచి బయటికి తీసుకొచ్చేది, ఆయన తప్ప ఎవరు నన్ను ఇందులో నుంచి, నాకు సోర్సే కనపడడం లేదే, ఐ నీడ్ జీసస్ ఇన్ మై లైఫ్, ఆయనే నన్ను ఇందులోంచి బయటికి తీసుకురాగలడు, ఆయనే ఇందులో నుంచి నాకు విజయం ఇవ్వగలడు అని ఒక సీరియస్ గా, ఒక ప్రయాసపడి భారం కలిగి, భారమైన హృదయంతో మనము ఆయన దగ్గరికి వస్తే తప్పకుండా ఆయన మనము తోసివేయడు, మనకు ఖచ్చితంగా ఆయన కృప కింద తీసుకొని మనకు విజయం తప్పకుండా ఆయన ఇస్తాడు. అయితే చాలాసార్లు మనము మన శక్తితో ఆధారపడి మనం ఇందులో నుంచి బయటికి రావాలి, నా సొంతగా నేను ఇందులో నుంచి బయటికి రావాలని ఆలోచన కలిగి ఉంటాం కాబట్టి స్టిల్ మనము మోషే ధర్మశాస్త్రం కిందనే మనము పోతాం. ఎలా ఎప్పుడైతే భారం కలిగి ఇంకా నాకు ప్రభువే దిక్కు, ఆయన కృపనే దిక్కు, ఆయన తప్ప ఎవరు నన్ను ఇందులో నుంచి రక్షించలేదు అని ఆయన దగ్గరికి వస్తాము, తప్పకుండా ఆయన మనకు దాన్ని విజయం ఇస్తాడు. అలాగే యోహాను సువార్తలు కూడా మనం చూడొచ్చు. 7వ అధ్యాయము యోహాను సువార్త 7వ అధ్యాయంలో కూడా ఆయన 37వ వచనం ఉంటాడు. ఆ పండుగలో మహాదీనమైన అంత్యదిన యేసు నిలిచి ఎవడైనా దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకున్నాడు. ఈ 2 ఇన్విటేషన్స్ మనం ఆయన యాక్చువల్లీ మనం చాలా డిఫరెంట్ గా చూడొచ్చు. ఈ 2 ఇన్విటేషన్స్ ఆయన ఇచ్చినాడు. ఎవరైతే ప్రయాసపడి భారం మోస్తున్నారో విశ్రాంతి కొరకు నా దగ్గరకు రండి. ఎప్పుడైతే నువ్వు ప్రయాసపడి భారం మోస్తావో
యూ విల్ బి డ్రై. ఏముండదు నీకు దాహం, విపరీతంగా దాహం వేస్తుంటది. విపరీతంగా నీకు ప్రభువు కావాలి, నా లైఫ్‌లో ప్రభువు కావాలి. ఆయన లేకపోతే నేను నా లైఫ్‌లో ముందుకు పోలేను. ఈ బంధకాల నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? హూ విల్ లీవ్ మీ? ఎవరు నన్ను విడిపించగలరు? ప్రభు మాత్రమే విడిపించగలడు. ఆయన తప్ప ఎవరు విడిపించలేడు అని ఎప్పుడైతే మనము సిన్సియారిటీతో ఆయన్ని ఆశ్రయిస్తామో, ఆయన తప్పకుండా మనల్ని ఆ బంధకాల నుంచి ఆయన విడిపించగలడు. అయితే ఇది కొంతమంది మాత్రమే విశ్వాసంలోకి వచ్చిన తర్వాత, చాలా కొంతమంది మాత్రమే ఈ విడుదల కలిగి ఆ విజయం వైపు ప్రయాణం కొనసాగిస్తారు. చాలా మంది కొనసాగించలేరు, మధ్యలోనే డ్రాప్ అయిపోతారు. ఎందుకంటే అటువంటిది పాపం, అటువంటిది మనల్ని ట్రాప్ వేసి పడేసి ఆ విషయవలయంలో చిక్కుకొని దాన్నే రిపీటెడ్గా మనం చేయడానికి దేవుని యొక్క కృపను అడ్వాంటేజెస్గా తీసుకోవడానికి అపవాది మనల్ని ఎప్పుడు ప్రేరేపిస్తుంటారు. ప్రభు క్షమిస్తాడు, నేను తప్పకుండా ఆయన క్షమిస్తాడు అని మనల్ని చిక్కులో పడేసి బయటికి రాకుండా చేస్తుంటది. అయితే ఎప్పుడైతే మనము ప్రభు యొక్క కృపను ఆశ్రయిస్తామో, ఎలా అంటే మరి భారంతో ప్రభు మాత్రమే నన్ను దీని నుంచి రక్షించగలడు అనే ఆలోచనతో సిన్సియర్గా చేస్తామో, అప్పుడు ఆయన మనల్ని విజయం వైపు నడిపిస్తాడు. అయితే చాలా మంది మధ్యలోనే అయిపోతారు, డ్రాప్ అయిపోతారు. అంటే అటు చివరి వరకు, ఆ విజయం వరకు చేరలేరు. పాత నిబంధన కాలంలో అలా జరిగిందంటే మనము అంగీకరించవచ్చు. కానీ నూతన నిబంధన కాలంలో ప్రశస్తమైన క్రీస్తు రక్తము మనతో ఉండగా అలా జరుగుతుంది, ఇంకా అలా జరుగుతుంది, ఇంకా విజయం సాధించలేకపోతున్నాము అంటే నిజంగా మన ఆలోచనలో కానీ, మన అండర్స్టాండింగ్లో కానీ ఏదో పొరపాటు ఉందని మనము అర్థం చేసుకోవాలి. పాత నిబంధన కాలంలో చూస్తే మోషే ఎంతో గొప్పవాడు, కానీ ఆయన చిన్న అవిధేయతతో ఆ వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేకపోయినాడు. అలాగే మనం చూస్తే యోహాను, ఫోరన్నర్ ఆఫ్ క్రైస్ట్, అంటే క్రీస్తుకు ముందు ఆయన వచ్చి క్రీస్తు గురించి ఎంతో చక్కగా బోధించగలిగినటువంటి వ్యక్తి, బాప్తిస్మ యోహాను. అయితే మెస్సయ్య ఎవరు అనే అనుమానంతోనే ఆయన చనిపోయినాడు. మెస్సయ్య ఎవరు, నువ్వేనా? తన శిష్యుల్ని మనం అక్కడికి పంపించినట్టు మనము చూస్తాం. అయితే శిష్యులు అక్కడికి వెళ్ళి ప్రభుని అడుగుతారు, మీరేనా మెస్సయ్య అని. అప్పుడు ప్రభు చెప్తాడు, నన్ను విశ్వసించడానికి దేర్ షుడ్ నాట్ బి ఏ స్టంబ్లింగ్ బ్లాక్ అని చెప్పి వెళ్ళిన తర్వాత యోహాను గురించి చాలా గొప్పగా అక్కడ ఉన్న వారికి చెప్పినట్టు మనము చూస్తాం. లూకాసు వార్తలో అది ఒకసారి మనం చూసి 7వ అధ్యాయంలో ఉంటుంది. లూకాసు వార్త 7వ అధ్యాయంలో 18, 22, 23లోను మనం చూస్తే 23 నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాం. అంటే ఇంకా డౌట్ ఉంది యోహానుకు, మెస్సయ్య ప్రభువేనా అని. వాళ్ళు వెళ్ళి అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పినారు. చనిపోయిన వ్యక్తి బ్రతికినట్లు కూడా ముందు మనం చూస్తాం. పాపం తీసుకెళ్తుంటే ఆ విధవరాలు ఒక్కడే కుమారుడు, ఆమె బాధ చూసి ప్రభు ఆయన ముట్టి అతను లేవగా అందరూ ఆశ్చర్యపోయి దేవుని మహిమపరిచినట్టు కూడా మనం అక్కడ చూస్తున్నాం. అవన్నీ సంగతులు యోహానికి చెప్పినప్పుడు యోహాను కూడా ఈయనేనా, ఇంకెవరైనా వస్తారా అని అనుమానం. సో పాత నిబంధన కాలం అంటే మోషే ధర్మశాస్త్రం కింద మనము దాన్ని పాటించినప్పుడు ఎప్పుడు కూడా విజయాన్ని సాధించలేకపోయినారు. ఎందుకంటే అన్ని కమాండ్మెంట్స్ మనిషి వాటిని నెరవేర్చలేడు. సో అలాగే యోహాను కూడా ఎంతో గొప్ప వ్యక్తి అయినప్పటికీ లాస్ట్కు మెస్సయ్య నువ్వేనా, మీరేనా మెస్సయ్య, వెళ్ళి కనుక్కొని రండి అని ఒక అనుమానం ఉన్నప్పుడు అందుకే ఆయన అంటున్నాడు, నా గురించి అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. అంటే ప్రభువును విశ్వసించడానికి అనుమానం కానీ, ఎక్స్పెక్టేషన్ కానీ, డౌట్ఫుల్ కానీ, ఎక్స్పెక్టేషన్ కానీ ఏది కూడా స్టంబ్లింగ్ బ్లాక్గా
ఉండకూడదు. మీకు ఏది కూడా నన్ను విశ్వసించడానికి ఏది కూడా అడ్డుగా రాకూడదు. అది అడ్డుగా వస్తుందంటే అది రానివాడు ధన్యుడు అని ప్రభు అక్కడ చెప్తున్నట్టు మనం చూస్తాం. అయితే ఆ కాలంలో మరి వాళ్ళు పూర్తిగా మేము విజయం సాధించినాము పాపం మీద అని చెప్పలేకపోయినాం. అయితే నూతన నిబంధన కాలం వచ్చేటప్పటికి పౌలు మరి 2 తిమోతిలో 4వ అధ్యాయము 7వ వచనంలో చాలా ఆయన ఐ హావ్ ఫినిష్డ్ మై రేస్ మై కోర్స్, నేను మనం చూస్తే మంచి పోరాటము మంచి పోరాటము పోరాడుతుని చాలా క్లియర్ గా ఆయన చెప్పినట్టు మనం అక్కడ చూస్తాం. 30 సంవత్సరాలు మరి విశ్వాసులను ఎంతగానో ఆయన బాధ పెట్టినాడు. 30 సంవత్సరాలు విశ్వాసులను హింసించి మరణాన్ని మరి చంపడాన్ని చంపించినట్టు కూడా మనం చూస్తాం. అయితే ఆ తర్వాత మరి ప్రభువు దర్శనం తర్వాత విశ్వాసంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన చెప్పగలుగుతున్నాడు, నేను మంచి పోరాటము పోరాడినాను, ఐ ఫినిష్డ్ ద కోర్స్. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్రేస్. కృప యొక్క శక్తి అటువంటిది. 30 సంవత్సరాలు మరి క్రీస్తు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి, విశ్వాసులను హింసించినటువంటి వ్యక్తి తన లైఫ్ చివరికి వచ్చేటప్పటికి నేను మంచి పోరాటాన్ని పోరాడాను, నేను విజయాన్ని సాధించాను. సో విశ్వాసమైన మనము అలా చెప్పగలుగుతున్నాము. అలా చెప్పగలుగుతున్నామంటే మనము దేవుని కృపను ప్రతి దినము ఆశ్రయిస్తున్నాం. ఒకవేళ ప్రతి దినము మనం దాన్ని ఆశ్రయించుకుంటే అది సులువుగా మనల్ని ట్రాప్ చేస్తాం. సులువుగా ట్రాప్ చేసి దాని నుంచి ఎస్కేప్ కాని పరిస్థితిలో మనల్ని తీసుకుపోతాం. మనము అపోస్తుల కార్యంలో ఒక మాట ఉంటుంది. 17వ అధ్యాయంలో మనం 30వ వచనం చూస్తే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. అంటే ఒక కాలము ఈ ఇగ్నోర్డ్ అని మనం చెప్పొచ్చు. హీ ఇగ్నోర్డ్ సర్టన్ పీరియడ్, హీ ఇగ్నోర్డ్ సర్టన్ అండ్ ద టైమ్స్ ఆఫ్ దిస్ ఇగ్నోరెన్స్ గాడ్ వింక్డ్ ఎట్. అంటే విశ్వాసంలోకి రాకముందు పాపం ఎలా క్షమించబడుతుందో అనేది కూడా మనకు తెలియని టైం మనం ఎన్నో తప్పులు చేసాం, చాలా విపరీతమైన తప్పులు చేసి ఉంటాం. అయితే ఆ టైం అంతా ఆయన ఏం చేస్తున్నాడు, దాన్ని ఈజ్ ఓవర్లుకింగ్, దాన్ని కన్సిడర్ చేయడంలా. విశ్వాసంలోకి మనం వచ్చిన తర్వాత పూర్తిగా దేవుని యొక్క కృప తెలుసుకోవడానికి, ఆయన చేసిన కార్యాన్ని గ్రహించుకోవడానికి, రక్షింపబడిన తర్వాత కూడా కొంత టైం పడుతుంది. అది మనం చదవాలి, ఎవరైనా మనకు బోధించి ఉండాలి. సో దేర్ ఆర్ 2 stages వేర్ గాడ్ కన్సిడర్స్ యాజ్ ఇగ్నోరెంట్ ఆర్ హీ ఓవర్లుక్స్ అవర్ సిన్స్. అంటే విశ్వాసంలోకి రాకమునుపు పాపం ఎలా క్షమించబడుతుందో తెలియని టైంలో, విశ్వాసంలోకి వచ్చిన తర్వాత పూర్తి అవగాహన మనకు వచ్చేంత వరకు కూడా ఇంకా అక్కడక్కడ తెలిసి తెలియక మనం తప్పులు మన జీవితంలో జరుగుతుంటాయి. అయితే ఆ టైం కూడా ఆయన ఇగ్నరెంట్ గానే ఓవర్లుక్ చేస్తారు. ఇంకా అతనికి టైం ఇవ్వాలి. సో తెలిసిన తర్వాత మనము ప్రభు కృప కిందికి వచ్చిన తర్వాత మరలా చిక్కులో పడి మనం తిరుగుతున్నామంటే పొరపాటు ఏంటంటే మన శక్తిని ఆధారం చేసుకుందాం పోతాం. దేవుని కృప ఆయన కృప కొరకు నేను ఆయన కృప కిందికి రావాలి. ఆయన తప్ప ఎవరు నన్ను రక్షించలేడు, ఆయన మాత్రమే నన్ను రక్షించగలడు అనే ఆలోచన కలిగి ఆయనను భారంతో ఆశ్రయించడం లేదు అని మనం తెలుసుకోవచ్చు. అలాగే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయంలో 26వ వచనంలో మనము ఒక మాట చూద్దాం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇంకను
ఇకను ఉండదు, కానీ బుద్ధిపూర్వకంగా జ్ఞానం పొందిన తర్వాత మనము సత్యజ్ఞాన ఆ బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా చేసిన ఎడల ఎలా చేస్తాము? అది 29లో కూడా ఉంటుంది చూడండి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృప మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. అలా చేసిన ఎడల మనం ఏం చేస్తున్నామంట? ఆర్ ట్రాంప్లింగ్ ఎవరిని? యేసుప్రభు పాదములతో, దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఏంటంటే, అంత ప్రశస్తమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు రక్తంని ఏం చేస్తున్నామంట? అది వాల్యూలెస్, ఇట్ ఈస్ చీప్ థింగ్. మనం ఏదో చేతులకు మట్టి అంటుకున్నాక పోయి వాటర్ కింద చేతులు పెట్టి కడుక్కుంటాం కదా, అట్లా. సో ఇట్ బికమ్స్ వాల్యూలెస్, చీప్ థింగ్ గా దాన్ని కన్సిడర్ చేస్తాం. ఎంత ప్రశస్తమైనటువంటి పరిశుద్ధమైనటువంటి యేసు ప్రభు రక్తం అని అంత వాల్యూ లేకుండా మనం చూడగలమా? మొదటకు సాధనమైన నిబంధన రక్తము అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ గ్రేస్, స్పిరిట్ ఆఫ్ ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ ఇస్ ఆల్సో కాల్డ్ as స్పిరిట్ ఆఫ్ గ్రేస్. సో కృపకు మూలమగు ఆత్మ తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. ఇంత గొప్ప పరిశుద్ధ రక్తమును విలువలేనిదిగా ఎంచిన వాడు, పరిశుద్ధమైనటువంటి ప్రభువును తొక్కిన వాడు ఎంత శిక్ష అతను అనుభవించాలి. అందుకే మనము ఎప్పుడైతే దేవుని కృపను ఆశ్రయించమో, కృపకు మూలము ఆత్మను ఆశ్రయించమో, ఆయన దగ్గరికి రామో, భారంతో ఆయన పాదాల దగ్గర చేరమో, అపవాది బంధించి మనల్ని అక్కడే తిప్పుతుంటాడు. తిప్పి ఏం చేస్తుంటాడు? క్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని విలువలేని దానిగా చూపిస్తుంటాడు. సో అది ఆయన చేయడం కాదు, మన ద్వారా అది జరుగుతూ ఉంటుంది. ఎంత శిక్షకు మనం పాత్రము అనేది చాలా క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయన తెలియజేస్తున్నాడు. సో టేక్ లైఫ్ సీరియస్లీ. ఈరోజు ప్రభు మనకి ఏం చెప్తున్నాడంటే, టేక్ లైఫ్ సీరియస్లీ. మన జీవితాన్ని మనం సీరియస్గా తీసుకొని టర్న్ అరౌండ్. రిపెంటెన్స్ అంటే తిరగండి, వెనుదిరిగి ప్రభువుని ఆశ్రయించండి. పాప క్షమాపణ, ఆయన దగ్గరికి, ఆయన కృప కొరకు మనము ఆయన దగ్గరికి రావాల. మనము విశ్వాసులుగా ఉన్న కొత్తలో చాలా కొంచెం రిపెంటెన్స్ ఉంటుంది. అప్పుడే విశ్వసించినప్పుడు కొన్ని వాటికే మనం పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వస్తాం. కానీ ఆత్మీయంగా ఎదిగేటప్పుడు చాలా పెద్దవన్నీ పోయి చాలా చిన్న విషయాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తుంటాడు. ఇక్కడ నువ్వు పడిపోయినావు, జాగ్రత్త. ఆ వ్యక్తిని అనవసరంగా కోపడకుండా ఉండాల్సింది. లేదంటే నీ భార్యను అనవసరంగా కోపడ, లేదంటే నీ స్నేహితుడిని నువ్వు కించపరిచినావు కావాలని. సో ఇట్లా చిన్న విషయాలు, లేదంటే యాటిట్యూడ్స్, బిహేవియర్స్, చిన్నవి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తి చూపిస్తుంటాడు. సో మన రిపెంటెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంటది. ఆత్మీయంగా ఎదిగే కొద్దీ మొదటి దశలో ఏవో చిన్నవి పశ్చాత్తాపడుతుంటే పైకి వచ్చేటప్పటికి చాలా చిన్నవి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తుంటాడు. అయ్యో ఇది నువ్వు చేయలేకపోయినావు, దీన్ని ఇలా చేసిండకూడదు అని కాన్స్టెంట్ గా మనల్ని పోక్ చేస్తుంటాడు, కూర్చుంటాడు. సో రిపెంటెన్స్ లెవెల్ మన ఆత్మీయంగా ఎదిగినప్పుడు చాలా హై లెవెల్లో ఉంటుంది. అట్లా మనం ప్రయాణం కొనసాగుతుందా అనేది మనము వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. జకరియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 12వ అధ్యాయంలో
10వ వచనంలో, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. అంటే స్పిరిట్ ఆఫ్ గ్రేస్, కరుణ పొందించు ఆత్మను, సప్లికేషన్, విజ్ఞాపన అంటే ఆయనే మనకు సింపుల్ గా చెప్పాలంటే మనలో కోరికను సృష్టించి ఆయనే తృప్తిపరుస్తాడు. సో మనలో ఉన్నటువంటి ఆత్మ ఒక కోరికను సృష్టించి ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. ఆ కోరిక ఏంటంటే, ప్రభు నాకు కావాలి, ప్రభు వాక్యం నాకు కావాలి, ఆయన కృప నాకు కావాలి, ఆయన లేకుంటే నేను ఈ లోకంలో జీవించలేను, ఆయన కృప లేకుంటే ఎవరు నన్ను రక్షించేది, ఎవరు నన్ను ఇందులో నుంచి బయటికి ఆ తీసుకొచ్చేది, ఇందులో నుంచి నన్ను ఎవరు తీసుకురాలేదే, ప్రభు మాత్రమే నన్ను రక్షించగలడు అనే ఆలోచన, అనే కోరిక ఆయనే సృష్టించి ఆయనే మనల్ని తృప్తిపరుస్తాడు. సింపుల్ గా ఉదాహరణకు చూస్తే, ఆదామును ఆయన మనిషిని సృష్టించినాడు. ఆదామును సృష్టించి అతనికి ఆకలి దాహాన్ని ఇచ్చి అతనికి తినడానికి పండ్లు నీరు ఇవ్వకపోతే ఎట్లా? సింపుల్ కదా. సో సృష్టించిన ప్రభువే ప్రొవిజన్ కూడా మనకు ఇస్తాడు. అయితే ప్రొవిజన్ ఇస్తాడు, అది మనం వీ హ్యావ్ టు గో అండ్ టేక్ ఇట్. మనం దాన్ని పోయి తీసుకోవాలి. ఆయన తెచ్చి మన నోట్లో దాన్ని ఆహారాన్ని పెట్టాడు. మనమే వెళ్ళి ఆ ఆహారాన్ని తీసుకోవాలి, మనమే దాన్ని స్వీకరించాలి. మనమే వీ హ్యావ్ టు రీచ్ అవుట్ అండ్ సే ఐఎమ్ థర్స్టీ. మనం రీచ్ అయ్యి, ప్రభువా నేను దాహంతో ఉన్నాను, తప్పికొని ఉన్నాను, ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా ఇందులో నుంచి నేను, ఈ పాపంలో నుంచి నేను బయటికి రాలేకపోతున్నా, నువ్వు తప్ప నన్ను ఎవరు రక్షించలేరు అని ఆయన ఆశ్రయిస్తే తప్పకుండా ఆయన మనల్ని అందులో నుంచి, ఆయన కృప వలన మనల్ని అందులో నుంచి బయటికి తీసుకొస్తాడు. రోమిలికి రాసినటువంటి పత్రికలో 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 7వ అధ్యాయం 18వ వచనం, 7:18లో మనము చూస్తే, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. అంటే ఈయన అర్థం ఏంటంటే, దెర్ ఇస్ నథింగ్ గుడ్ ఇన్ మై ఫ్లెష్. అంటే నా ఆలోచనలు చెడ్డవి, నేను చెడ్డు మాటలు మాట్లాడుతున్నాను, నా శరీరము ద్వారా నేను పాపం చేస్తున్నాను, దాని అర్థం అది కాదు. మనము బాగా క్లియర్ గా చూస్తే కావున పైన చూస్తే, ఇచ్చయించినది నేను చేసిన ఎడల, ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదన్నట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. తర్వాత 19 చూస్తే, నేను చేయగోరు మేలు చేయగోరని కీడు చేయుచున్నాను. అంటే నా శరీరంలో ఏది కూడా మంచిది లేదు. అంటే ఇవన్నీ నేను దుర్భాషలాడుతున్నాను, లేదంటే చెడ్డ పనులు చేస్తున్నాను, చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నాను కాదు. కానీ నా శరీరము మృతమైనది. దెర్ ఇస్ నథింగ్ గుడ్ ఇన్ మై ఫ్లెష్. బికాస్ ఏది మంచిది చేయాలనుకుంటున్నానో అది నేను చేయలేకపోతున్నాను, ఏది చేయాలనుకుంటున్నానో నా శరీరం ద్వారా అది నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే పాపములో నా శరీరము చిక్కుకొని పోయింది. అంతేకాదు, పాప నియమం కింద నేను ఉన్నాను, పాప మరణముల నియమం కింద, అంటే మోషే ధర్మశాస్త్రం కింద నేను ఉన్నాను. కాబట్టి నా శరీరం ద్వారా నేను ఏది చేయాలనుకున్నానో అది చేయలేకపోతున్నాను. అదే మనం కూడా ఆ పాపంలో చిక్కుకున్నప్పుడు అందులో నుంచి బయటికి రావాలని ఎన్ని ప్రయత్నం చేసినా మనం రాలేం. ఎందుకంటే దేవుని కృపను మనం ఆశ్రయించడం లేదు, మన సొంత శక్తిని నమ్ముకొని మనము ముందుకు పోతున్నాం. సొంత శక్తిని నమ్ముకొని ముందుకు పోతే సేమ్ పౌరు లాగానే ఇంకా మనము ఆ శరీరము మనల్ని ముందుకు పోనీయదు, మనం చేయవలసింది చేయనీయదు. అందుకే మరి 24వ వచనంలోకి వస్తే, ఎవరు నన్ను ఇందులో నుంచి బయటికి తీసుకురాగలరు? ఏమంటున్నాడు? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించు? హూ విల్ బ్రింగ్ మీ అవుట్? ఎవరు నన్ను ఇందులో నుంచి బయటికి తీసుకురాలేరు? నాపై నేను రాలేనే, నా శరీరము పాప నియమముల
పాప మరణముల నియమముకు ఆధీనంలో ఉంది. ఎవరు నన్ను ఇందులో నుంచి రక్షించరు? హూ విల్ గెట్ మీ అవుట్ ఆఫ్ దిస్? లాస్ట్ లో మనం చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను కాగా మనస్సు విషయంలో నేను ఆ మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకు దాసుడై ఉన్నా. సో ప్రభు మాత్రమే ఇందులో ఆయన మాత్రమే నన్ను రక్షించుతాడు. అదే 8వ అధ్యాయం మనము 2వ వచనంలో చూస్తే క్రీస్తు చేస్తున్నందు జీవం ఇచ్చు ఆత్మ యొక్క నియమము. క్రీస్తు చేస్తున్నందు జీవం ఇచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది. ఎట్లా నన్ను విడిపించిందంటే పాప మరణముల నియమము కింద ఆధీనంలో ఉన్న నన్ను ఎలా విడిపింపబడ్డానంటే క్రీస్తు యేసు యొక్క రక్తంతో. క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. ఇప్పుడు ఏమంటారు? న్యూ లా, కొత్త నియమం కింద ఉన్నాను. ఈ రోజులు పాప మరణముల నియమం కింద ఉన్నాను. ఇప్పుడు కొత్త నియమం ఉంది. ఏంటి ఆ నియమం అంటే క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. అంటే లా ఆఫ్ లైఫ్, లా ఆఫ్ స్పిరిట్, ఇంగ్లీష్ లో స్పిరిట్ ఆఫ్ లైఫ్. ఫర్ ద లా ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ హ్యాత్ మేడ్ మీ ఫ్రీ ఫ్రమ్ ద లా ఆఫ్ సిన్ అండ్ డెత్. పాప మరణ నియమం నుండి నన్ను క్రీస్తు యేసు యొక్క జీవమునిచ్చు ఆత్మ నన్ను ఫ్రీ చేసింది, నన్ను విడుదల చేసింది. అందుకే ఆ స్పిరిట్ ఆఫ్ గ్రేస్, కృపకు మూలమగు ఆత్మ అని మనం ఇందాక అక్కడ చదువుకున్నాం. సో ఆ ఆత్మ నన్ను విడుదల చేసింది, నన్ను విడిపించింది. పాప మరణ నియమం నుంచి నన్ను అది సంపూర్తిగా విడిపించింది. ఈ పాప మరణ నియమములు మోషే ధర్మశాస్త్రంలో 613 కమాండ్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో నెగిటివ్ కమాండ్మెంట్స్ 365 ఉంటే పాజిటివ్ కమాండ్మెంట్స్ 248 ఉన్నాయి. సో పాజిటివ్ అంటే నువ్వు ఇది చెయ్యాలి, నెగిటివ్ అంటే నువ్వు ఇది చేయకూడదు. సో అట్లాంటివి 365 నెగిటివ్ ఉంటే పాజిటివ్ కమాండ్మెంట్స్ 248 ఉన్నాయి. సో టోటల్ గా 613 చేయడానికి ఎంత ప్రయత్నం చేసిన పాత నిబంధన కాలంలో వాళ్ళు నెరవేర్చలేకపోయినారు. ధర్మశాస్త్రం కూడా వారికి ఎందుకు ఇవ్వబడిందంటే ఇది మేము చేయలేము, ఇది మా వల్ల కాదు, మాకు ప్రభువు కావాలి. టు పాయింట్ టు ద క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు మెస్సయ, ఆయనను వెంబడిస్తే గాని, ఆయనను అనుసరిస్తే గాని మాకు పాప విమోచన జరగదు. ఆయన ద్వారానే పాప, ఆయనను పాయింట్ చేయడానికి ధర్మశాస్త్రం వారికి కఠినంగా ఇవ్వబడింది. ఏ మనుషుడు కూడా దాన్ని నెరవేర్చలేడు. ఎంత విశ్వ ప్రయత్నాలు చేసినా అది సంపూర్ణంగా నెరవేర్చబడదు. అయితే మనము ఈ మోషే ధర్మశాస్త్రంని మనము మంచి చెడ్డల జ్ఞానమిచ్చు వృక్షంగా మనం తీసుకోవచ్చు. ట్రీ ఆఫ్ లా, ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, అంతే కదా. దాంట్లో మంచి ఉంది, చెడ్డ ఉంది. అలాగే ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ఈవిల్, మంచి చెడ్డ ఫలమునిచ్చు వృక్షమును మనము మోషే ధర్మశాస్త్రంతో దాన్ని పోల్చవచ్చు. సో దానికి ఎన్నో నియమాలు ఉన్నాయి. అవన్నీ ఎంతో నిబద్ధతతో పాటించాలా, ఏ మనిషి కూడా పాటించలేడు. మన ఉదాహరణకి పాత నిబంధన కాలంలో చూస్తే ఎంతో మంది లెపర్సీని చూస్తుంటాం మనం. కుష్టు రోగము అదొక పాపం చేసిన వాడికే ఆ కుష్ఠరోగం వస్తుంది, అతని ఊర్లో నుంచి వెలివేయాలి. మెడికల్ గా చూస్తే వారికి సెన్సేషన్ కోల్పోతారు. వాళ్ళకు సెన్సేషన్ కోల్పోయి స్లోగా వాళ్ళ చేతులు, కాళ్ళు అల్సర్స్ రావడము, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ రావడము, వాళ్ళ లైఫ్ చాలా ఇదిగా ఉంటుంది. అయితే చాలా సోషల్ అవుట్కాస్టింగ్ ఉంటుంది, ఇప్పటికీ ఉంది. వాళ్ళని కుటుంబంలో అంగీకరించకపోవడము, సమాజంలో అంగీకరించకపోవడము. వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఏంటంటే వేడి వస్తువు నువ్వు పట్టుకోకూడదు, హాట్ కప్ పట్టుకోకూడదు, లేదంటే చెప్పులు లేకుండా బయట నడవకూడదు, ఎండలో నడవకూడదు, షూస్ వేసుకొని నడవాలి. వేడి వస్తువు ఏది కూడా నువ్వు
తాకకూడదని ఒక సెట్ ఆఫ్ రూల్స్ అన్ని చాలా ఇచ్చుంటారు. మా రాత్రి పడుకునే ముందు కాళ్ళు 2 చెక్ చేసుకోవాలి ఎలా ఉన్నాయని. నువ్వు నేను రాత్రి పడుకునే ముందు మనం ప్రతిరోజు కాళ్ళు చెక్ చేసుకోవడం కానీ, చేతులు కానీ చెక్ చేసుకుంటామా? చెక్ చేసుకో. సో లైఫ్, ఎందుకంటే మన కాళ్ళలో చేతుల్లో లైఫ్ ఉంది కాబట్టి మనం చెక్ చేసుకో. అలాగే వారికి లైఫ్ లేదు కాబట్టి వాళ్ళు చెక్ చేసుకోవాలి. చాలా పోరాటం అది. సో లా ఈజ్ ఎ స్ట్రగుల్. ఎందుకంటే చాలా లాస్ ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళకి స్ట్రగుల్, ప్రతిరోజు స్ట్రగులే. ప్రతిరోజు అవన్నీ వాళ్ళు పాటించాలి. పొరపాటున ఒక హాట్ టీ కప్పు పట్టుకుంటే చెయ్యి ఎప్పుడు కాలిపోయి ఉంటుందో, ఎప్పుడు కరిగిపోయి ఉంటుందో మనకు తెలీదు. సో పాప మరణముల నియమం స్ట్రగుల్. ఇట్ ఈస్ ఎ స్ట్రగుల్. ప్రతిదీ దాన్ని పాటించాల. అది లైఫ్. అంటే మనం యేసుక్రీస్తు ప్రభువు మనకు జీవం ఇచ్చినాడు. క్రీస్తు యేసునందు జీవం నిచ్చు ఆత్మ యొక్క నియమం. ఆ లైఫ్, ఆ ట్రీ ఆఫ్ లైఫ్, జీవవృక్షం కిందికి వస్తే మనకి ఏ నియమము లేదు. వీఆర్ ఫ్రీ. ప్రభు యేసు రక్తముతో మనల్ని ఆయన ఫ్రీ చేసినాడు. సో ఎప్పుడైతే మనము ఆ ట్రీ ఆఫ్ లైఫ్, ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ నుంచి ట్రీ ఆఫ్ లైఫ్ వస్తామో మనము విజయం సాధిస్తాం. కానీ మనం ఎప్పుడు కూడా మన సొంత శక్తితో పోవాలనే ప్రయత్నము మానవునికి ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. సో మన సొంత శక్తిని ఆధారం చేసుకుంటే మళ్ళీ అగైన్ ఆదాములాగా జీవవృక్షాన్ని అందుకోకుండా మంచి చెడ్డల వృక్షాన్ని అందుకున్నాడు. దాన్ని అందుకుంటుంటాము. తిరిగి ఆ పాప మరణముల నియమం కిందికే వస్తుంటాము. అపవాది చిక్కుబెట్టి ట్రాప్ చేసి ఎస్కేప్ చేయకుండా అందులోనే మనల్ని ఉంచుతూ ఉంటాడు. సో జీవవృక్షం కింది కంటే యేసుక్రీస్తు ప్రభు కిందికి రావాలంటే మనము 3వ అధ్యాయము జెనసిస్ లో, ఆదికాండంలో ఆదాముని పంపించేసిన తర్వాత ఆయన ఏం చేసినాడు? దాని చుట్టూ ఉత్తరాన మరి ఖడ్గాన్ని ఉంచినాడు. మనం చూస్తే క్లియర్ గా మనకు చదివితే ఒకసారి మనకు అర్థమైంది. ఆదికాండము 3వ అధ్యాయం చివరిగా ఉంటుంది లాస్ట్ లో. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు అటు ఇటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలలను నిలువబెట్టాను. ఖడ్గ జ్వాలలను నిలువబెట్టాను. ఎందుకు? అది ఆల్రెడీ మంచి చెడ్డలు తెలుసుకున్నాడు. దాన్ని తినిగా ఆ మంచి చెడ్డలు తెలుసుకొని ఆ పాప భారము, పాపపు జీవితాన్ని సంతరించుకొని ఆ జీవవృక్షాన్ని తింటే ఎప్పుడు అందులోనే మనిషి ఉండిపోతాడని ఒక భయంతో మరి దేవుడు వెళ్ళగొట్టి దాని చుట్టూ ఖడ్గ జ్వాలలను చెట్టు చుట్టూ ఆయన పెట్టినాడు. అయితే ఇప్పుడు విశ్వాసులమైన మనము జీవవృక్షం అంటే యేసుక్రీస్తు ప్రభువుని రీచ్ అవ్వాలంటే ఆ ఖడ్గ జ్వాలల కింద మన శరీరం పడి ముక్కలైపోవాలి. అప్పుడే మనము ప్రభువుని రీచ్ అవుతాం. సో ఎవ్రీడే వి షుడ్ రీచ్ దట్ స్పాట్. ప్రతిరోజు మనం ఏం చేయాలా? ఆ ఖడ్గం దగ్గరికి పోవాలా. ఖడ్గం దగ్గరికి పోయి, అంటే నా ఉద్దేశం ఆ జీవవృక్షం దగ్గరికి వెళ్తే ఇష్టంగా, ప్రయాసంతో, భారంతో, ప్రభువే నాకు దిక్కు, ప్రభు తప్ప నన్ను ఓడిద్దులో నుంచి రక్షించలేడు అనే భారంతో ఎప్పుడైతే మనం ఆ ఖడ్గం ఆ చెట్టు దగ్గరికి పోతామో ఆ ఖడ్గ జ్వాలలు, తిరుగుతున్న ఖడ్గ జ్వాలలు మన మీద పడి మన శరీరాన్ని, అంటే మన శరీరేచ్ఛలను ఖడ్గంతో కట్ చేసేయాలి. అది ముక్కలు ముక్కలుగా చేసేయాలి. ఆ అగ్నితో దాన్ని బర్న్ చేసేయాలి. అప్పుడే మనం ఆ జీవవృక్షం దగ్గరికి వెళ్ళి ఆ ఫలాన్ని మనం తినగలం. సో విశ్వాసులమైనటువంటి మనకు పాపములో విజయం రావాలి. పాపపు చిక్కుల నుంచి బయటకు వచ్చి విజయాన్ని సాధించాలి అంటే ఒకటే మార్గము. ప్రతిరోజు ప్రభువుని ఆశ్రయించి ఇష్టపూర్వకంగా శరీరాన్ని ఆ ఖడ్గజ్వాలకు అప్పగించాలి. ఎప్పుడైతే ఆ ఖడ్గ జ్వాలలకు శరీరేచ్ఛలను అప్పగిస్తామో అవి దాన్ని ఖండనం చేసి దాన్ని నరికేసి ఇట్ విల్ గివ్ ఆ ఫ్రూట్ తినడానికి, ట్రీ ఆఫ్ లైఫ్ నుంచి ఫ్రూట్ తినడానికి మనకు ప్రభు సాయం చేస్తాం. ఎప్పుడైతే తింటామో మన శరీరేచ్ఛలను ఎప్పుడైతే నలగొట్టి మరణానికి అప్పగిస్తామో అప్పుడు మనము జీవిస్తాము. దెన్ వీ హ్యావ్ ఎ లైఫ్ దట్ మేనిఫెస్ట్
క్రైస్ట్. క్రీస్తును ప్రత్యక్షపరిచే జీవితము మనకు ఇవ్వబడుతుంది. అది పొందుకోలేకపోతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే మన శక్తితో మనము తిరిగి పాప మరణముల నియమం కిందనే పోతున్నాము. ఆదాములాగా ఆ పండు తినకుండా, ఆ పండు తినొద్దని ప్రభు ఏం చెప్పలేదు. జీవవృక్షముల పండు మీరు తినొద్దు అని రిస్ట్రిక్షన్ ఏం లేదు. మనం చదివితే తెలుస్తుంది. రిస్ట్రిక్షన్ ఈజ్ ఓన్లీ ఫర్ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. దానికి మాత్రమే రిస్ట్రిక్షన్. ఏది రిస్ట్రిక్షన్ చేయబడిందో అపవాది చాలా కుయుక్తితో వాళ్ళని దాని వైపు మరలించింది. జీవవృక్ష ఫలాన్ని అందుకోకుండా మంచి చెడ్డలు జ్ఞానం ఇచ్చే ఫలాన్ని అందుకున్నారు. అయితే నూతన నిబంధన కాలంలో కూడా మళ్ళా అదే ఫలాన్ని మనం అందుకుంటున్నామంటే ఏదో పొరపాటు, ఏదో లోపం ఉంది అని మనం గ్రహించాలి. ఇప్పుడు కృపకు మూలమగు ఆత్మ, క్రీస్తు యేసునందు జీవం ఇచ్చే ఆత్మ యొక్క నియమము కింద మనం ఉన్నాము. ఆ నియమం కింద మనకు ఎటువంటి బంధకం లేదు. వీఆర్ ఫ్రీ. అయితే విల్ఫుల్ గా మనం ఆ ఖడ్గం దగ్గరికి వెళ్ళి మనల్ని సమర్పించుకోవాలి. ఇప్పుడే మనకు విజయం. అలాగే ఈ 8వ అధ్యాయంలోనే మనం చూస్తే 2వ వచనం చదువుకున్నాం కదా. 4వ వచనానికి వస్తే శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరముతో పంపి ఆయన శరీరమందు మనకు శిక్ష విధించెను. వాక్ నాట్ ఆఫ్టర్ ద ఫ్లెష్ బట్ ఆఫ్టర్ ద స్పిరిట్ అని ఉంటారు. సో ప్రతిరోజు మనము ఆయన చేసిన కార్యం వల్ల ఇప్పుడు ఏమంటున్నాం, మనము వాక్ నాట్ ఆఫ్టర్ ద ఫ్లెష్, శరీరమును వెంబడించకుండా ఆత్మను వెంబడిస్తున్నాం. అంటే ప్రతిరోజు మన సిలువను మనం ఎత్తుకొని మన ప్రయాణం కొనసాగించాల. అది సింపుల్. దానికి నా ఉద్దేశం సిలువను ఎత్తుకొని ప్రయాణించడం సింపుల్ అని కాదు. సిలువను ఎత్తుకొని మనల్ని ఉపేక్షించి ప్రయాణించడం చాలా కష్టమైన పని. అయితే ప్రభువుని ఆశ్రయిస్తే విల్ఫుల్ గా మన శరీరేచ్ఛల్ని వెళ్ళి ఖడ్గజ్వాలకు అప్పగిస్తే తప్పకుండా మనకు అది విజయం మనం సాధిస్తాం. అలాగే 8వ వచనంలో కొంచెం కిందికి వస్తే 6వ వచనం మనం చూస్తే ఫర్ టు బి కార్నల్లీ మైండెడ్ ఇస్ డెత్ బట్ టు బి స్పిరిచువల్లీ మైండెడ్ ఇస్ లైఫ్ అండ్ పీస్. అంటే శరీరానుసారంగా మీరు పోతుంటే అది మరణమే. అయితే ఆత్మానుసారంగా పోతున్నారంటే మీలో జీవం ఉంది, సమాధానం ఉంది. అదే అక్కడ రాయబడి ఉంది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైనటువంటి మనస్సు ఎందుకంటే ఆత్మానుసారమైనటువంటి మనస్సు ఎప్పుడైతే మనము ఆత్మ నియమం కిందికి వస్తాము, అంటే లా ఆఫ్ స్పిరిట్ కిందికి, అంటే గ్రేస్ కిందికి, కృప కిందికి వస్తాము, మనము లైఫ్ అండ్ పీస్, మనలో జీవము సమాధానం సమృద్ధిగా ఉంటుంది. లేదు ఇంకా శరీరేచ్ఛల మీదనే పోతున్నాము, అయితే ఆ జీవము సమాధానము మనలో ఉండదు. అయితే 13వ వచనంలో కూడా ఉంటది, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించుదురు. మళ్ళా చూద్దాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన చావవలసిన వారై ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలు చంపిన ఎడల జీవించుదురు. అదే మనం ఇందాక చెప్పుకున్నాం. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల అంటే ఆత్మ కింద ఉన్నాము, లా ఆఫ్ స్పిరిట్ కింద ఉన్నాము, కృప కింద ఉన్నామని తలంచి ఇష్టపూర్వకంగా వెళ్ళి ఖడ్గజ్వాలలకు మనల్ని అప్పగించుకోండి. సో ఇష్టపూర్వకంగా ఆత్మానుసారంగా శరీరేచ్ఛలను చంపినడలా ఏమైతాము, జీవిస్తాం. అక్కడికి వెళ్ళి మన శరీరేచ్ఛలను చంపినామని ప్రభు మనం వదిలేడు. శరీరేచ్ఛలను చంపినావు కాబట్టి ఇదో టేక్ దిస్ ఫ్రూట్ ఫ్రమ్ ట్రీ ఆఫ్ లైఫ్, ఈ జీవం ఇచ్చే వృక్షం నుంచి పండు తిను, ఆత్మీయంగా ఇంకా ఎదుగుతాం. సో ప్రతి దినము ఇట్ ఈస్ ఎవ్రీడే ప్రాసెస్. ఈ విధంగా మనల్ని మనం ఉపేక్షించుకుని శిలువనెత్తి ప్రయాణం చేయమంటున్నాము. అదే దాని అర్థమే సేమే మనము శరీరేచ్ఛలను ఆత్మ ద్వారా ఇష్టపూర్వకంగా ఆ ఖడ్గజ్వాలకు
అప్పగించడం. అయితే మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఆర్ వి డిలైటింగ్ ఎవ్రీ డే ఇన్ మార్టిఫైయింగ్ ద డీడ్స్ ఆఫ్ బాడీ? ఆర్ వి డిలైటింగ్ ఇన్ ఎవ్రీ డే డిలైటింగ్ ఎవ్రీ డే ఇన్ మార్టిఫైయింగ్ ద డీడ్స్ ఆఫ్ బాడీ? అంటే శరీరేచ్ఛలను చంపడాన్ని ప్రతిదినము మనము ఆనందిస్తున్నామా? ఆర్ వి డిలైటింగ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ ద డీడ్స్ ఆఫ్ బాడీ? అంటే శరీరేచ్ఛలను నెరవేర్చుకునే దాంట్లో సంతోషపడుతున్నామా? శరీరేచ్ఛలను మరణానికి అప్పగించే దాంట్లో సంతోషపడుతున్నామా? శరీరేచ్ఛలను సరే, లెట్ అస్ డూ దిస్ టైమ్ అండ్ లెట్ అగైన్, మళ్ళా తర్వాత దాన్ని వదిలేద్దాం. సో ఆ ప్రశ్న నాకు మనమందరము వేసుకోవాలి. ఆ ప్రశ్న వేసుకుంటే మనకు అర్థమవుతుంది మనము ఏ పొజిషన్లో ఉన్నాము. ఆర్ వి డిలైటింగ్ ఇన్ మార్టిఫైయింగ్ ద డీడ్స్ ఆఫ్ బాడీ? శరీరేచ్ఛలను మరణానికి అప్పగించడం దాంట్లో మన సంతోషాన్ని పొందుకుంటున్నాం. రెండో కొరింథీలో కూడా ఒక మాట చూసి మరి ముగించుదాము. 2 కొరింథీ 4వ అధ్యాయంలో కూడా దీనికి సంబంధించిన అవే ఉంటాయి వచనాలు. 4వ అధ్యాయము 2 కొరింథీ 10వ వచనం మనం చూస్తే, యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుని పోచున్నాం. ఆల్వేస్ బేరింగ్ అబౌట్ ఇన్ ద బాడీ ఆఫ్ డైయింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. అంటే ఆల్వేస్ క్యారింగ్ లార్డ్ ఇన్ అవర్ బాడీ డైయింగ్ ఆఫ్ జీసస్ అంటే యేసుక్రీస్తు ప్రభు తన యొక్క సొంత చిత్తాన్ని ఆయన ఎప్పుడు నెరవేర్చలేదు. ఎప్పుడు కూడా ఆయన మరి యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో అయిండొచ్చు, 6వ అధ్యాయం 38లో కావచ్చు, నా చిత్తం చేయడానికి నేను రాలేదు, తండ్రి చిత్తం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను, నా చిత్తం చేయడానికి నేను రాలేదు. సో సెల్ఫ్ విల్కు ప్రతి దినం ఆయన చనిపోయినాడు. సో ఆ డైయింగ్ ఆఫ్ జీసస్ ఏమని రాసిన అక్కడ, ఆల్వేస్ బేరింగ్ అబౌట్ ఇన్ ద బాడీ ద డైయింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. మరణానుభవమును మా శరీరం మందు ఎల్లప్పుడూ వహించుకొని పోతుంది. ఆల్వేస్ అంటే ప్రతి దినము ఆయన మరణానుభవం అంటే ఆయన ఫిజికల్ మరణానుభవం కాదు, కానీ ఆ సెల్ఫ్ విల్కు ప్రతి దినము ఆయన మరణానికి అప్పగిస్తుంది తండ్రి చిత్తాన్ని చేయడానికి. అలాగే మనం కూడా ఆ సెల్ఫ్ విల్ని ప్రతి దినము మరి మరణానికి అప్పగించి దేవుని చిత్తాన్ని చేయడానికి మనము ముందుకు పోతాం. అంటే ఆ సెల్ఫ్ విల్ను మరణానికి అప్పగించాలంటే సేమ్ ఇందాక జరిగింది, మన శరీరేచ్ఛలను మరణానికి అప్పగించాలి. అప్పుడే మనము జీవిస్తాం. మన శరీరేచ్ఛలు ఆ ఖడ్గము తునకలుగా చేసి దాన్ని బర్న్ చేసి అప్పుడే మనలో జీవం వస్తుంది. సో అదే ఆయన ఇక్కడ 11వ వచనంలో రాస్తున్నాడు, ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. అప్పగింపబడుచున్నాం. ఎవ్రీడే వి హావ్ బీన్ హ్యాండెడ్ ఓవర్ టు డెత్. అంటే ప్రతిరోజు మా జీవితంలో ఒక సన్నివేశం కానీ ఒక సందర్భం కానీ వస్తుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు మా శరీరేచ్ఛలను మేము మరణానికి మా విల్లింగ్గా మేము అప్పగించుకుంటాం. ఎవ్రీడే గాడ్ ఈస్ క్రియేటింగ్ వన్ సర్కమ్స్టాన్స్. ఒక సన్నివేశాన్ని, ఒక సర్కమ్స్టాన్స్ని, ఒక పరిస్థితిని కలుగజేసి ఇప్పుడు నువ్వు దీన్ని మరణానికి అప్పగించుకుంటావా లేదా, ఈల్డ్ అవుతావా, లోబడతావా, మరణానికి అప్పగించుకుంటావా? అంటే ఆయన ఏమంటున్నాడు, ప్రతి దినము సజీవులైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణానికి అప్పగింపబడుచున్నాము. ఎందుకు అప్పగింపబడుచున్నాము అంటే మర్త్యమైన మా శరీరములు, అంటే మర్త్యమైనదంటే అది కొన్ని రోజులకు నశించిపోతుంది. మర్త్యమైన మా శరీరంలో యేసు ప్రభు యొక్క జీవమును ప్రత్యక్షపరచడానికి, టు మేనిఫెస్ట్ జీసస్ ఇన్ అవర్ లైఫ్. సో యేసుక్రీస్తు ప్రభువుని మన లైఫ్లో, మన జీవితాల్లో ప్రత్యక్షపరచాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి దినము
మరణానికి మనము అప్పగింపబడాలి. అప్పగింపబడుచున్నాము విల్లింగ్‌గా ఆహ్, మన సెల్ఫ్ విల్‌ను చంపేసి, మన శరీర ఇచ్చలను మరి ఆ ఖడ్గానికి అప్పగిస్తే ఆ వృక్షము జీవవృక్షము. ఆ ఫలాన్ని మనం తింటే మనకు జీవం వస్తుంది. ఏ జీవం అది? మర్త్యమైన మన శరీరంలో యేసుక్రీస్తు ప్రభువుని యేసుక్రీస్తు జీవం పడుతుందన్నారు. అక్కడ ఏలయనగా యేసు యొక్క జీవం కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు. మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపడినట్లు. తర్వాత 12 చూస్తే చిన్న లైన్ ఉంటది. సో దెన్ డెత్ వర్కత్ ఇన్ us బట్ లైఫ్ ఇన్ యూ. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధమవుతున్నది. మనం 11వ అధ్యాయం చూస్తే అది మనకు సంబంధించింది. నాకు సంబంధించింది. సో బావిలో నువ్వు నీళ్లు చేదుకొని నువ్వు తాగుతున్నావు. అయితే 12 ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ. నీ నిండిపోయి ఒక నదిలాగా ప్రవహిస్తుంది. అంటే ఎప్పుడైతే మేము మా శరీరేచ్ఛలను ఇష్టపూర్వకంగా ఖడ్గానికి అప్పగించుకున్నామో, మర్త్యమైన మా శరీరంలో యేసు ప్రభు యొక్క జీవము ప్రత్యక్షపరచబడి అది మీలో కూడా ఆత్మ నిండి మీలో కూడా పొర్లుతుంది. సో ఇది మాకు మరణమే కావచ్చు కానీ ఇది మీకు లైఫ్. అదే మరి ప్రభు యోహాను సువార్తలో చెప్పింది కూడా మీ 6వ అధ్యాయము మనం 38, 39లో చూస్తే ఆత్మ గురించి ఆయన అక్కడ చెప్పినట్టు అది నిండి పొర్లుతుంది అని మనం వింటాం. అంటే సో ఇది ఎప్పుడైతే నా శరీరేచ్ఛలను నేను అప్పగిస్తానో సంపూర్ణంగా నాలో నిండి ప్రవహించి అది నీలోకి వచ్చి నీలో కూడా జీవాన్ని ఇస్తుంది. సో ఇట్ ఈస్ 14వ వచనంలో ఒక మనం అది మనకు పోలిస్తే 12వ వచనంలో మీరు లాగా బావి అనుకుంటే 12వ వచనంలో ఇట్ బికమ్స్ ఎ రివర్. అంటే ఇతరులను కూడా అది అలా మరి ప్రభువులోకి తీసుకొస్తుంది, మరి ఆత్మలో నింపుతుంది అని ఆ 12వ వచనం యొక్క అర్థం. డెత్ వర్క్స్ ఇన్ మీ బట్ లైఫ్ ఇన్ యూ. మాకు ఇది మరణమే కానీ నీకు లైఫ్, నీకు అది జీవాన్ని ఇస్తుంది. అయితే మీలో జీవం ఉంటుంది. మళ్ళా అదేమైపోతుంది, మళ్ళా ఎప్పుడైతే మనము తెలుసుకొని గ్రహించుకొని దేవుని కృపనే మాకు ఆ నియమం కిందనే నేను ఉండాలా అని అనుకున్నప్పుడు తిరిగి మళ్ళా మనం మరణానికి అంటే శరీరేచ్ఛలను ఖడ్గానికి మనము అప్పగిస్తూ ఉంటాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం మనం ఒక చాలాసార్లు చూసింటారు అన్నమాట. 10వ వచనము, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన భావము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలుబాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. సో విశ్వాసులమైనటువంటి మనము ఎప్పుడైతే మన శరీరేచ్ఛలను ఖడ్గానికి అప్పగిస్తామో అప్పుడే ప్రభు యొక్క జీవం, యేసు యొక్క జీవము మర్త్యమైన మన శరీరంలో ప్రత్యక్షపడుతుంది. అంతవరకు ఎప్పుడైతే అది ఆయన జీవము మనకు ప్రత్యక్షపడుతుందో విజయమే మనకు. ఇంకా ప్రతి దాంట్లో విజయమే. ఎప్పుడైతే మనం ఆ కృప కిందికి రామో, ఆ స్పిరిట్ ఆఫ్ గ్రేస్ కిందికి రామో, మన ప్రయత్నం చేస్తుంటామో ఎప్పుడు మనము పాప మరణం నేమి కింద అన్నట్టే ఇంకా మంచి చెడ్డల ఫలాన్ని ఇచ్చే వృక్షం దగ్గరికి పోయి ఆ ఫ్రూట్ మనం తింటున్నట్లే. మరి ముగించే ముందు కొన్ని విషయాలు మరి మీ ముందు ఉంచాలనుకుంటాను. మొట్టమొదటిది దేవుని యొక్క కృప, గ్రేస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ us టు ఓవర్కమ్ ద సిన్. పాపని మనం ఓవర్కమ్ చేయాలంటే దాని మీద మనము అది మన మీద ప్రభుత్వం చేయొద్దంటే మనం ఏం చేయాలా? మనము దేవుని కృపను ఆశ్రయించాల. ఎప్పుడైతే చేయకూడదంటే అది ఆజ్ఞ అయిపోతుంది. ప్రభుత్వం చేయొద్దు, షల్ నాట్, షుడ్ నాట్ కాదు, షల్ నాట్ అంటే అది దేవుని యొక్క వాగ్దానం. ఆయనను ఆశ్రయిస్తే మనము ఎలా ఆశ్రయించాలి? భారముతో, ప్రయాసముతో
నాకు ఇంకెవరు దిక్కు లేదు, మీరు తప్ప నన్ను ఎవరు రక్షించలేరు ప్రభువా. ఆయన్ని ఆశ్రయిస్తే తప్పకుండా ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు, విడుదల అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనము పాప మరణముల నియమం కింద లేము కానీ క్రీస్తు యేసు యొక్క జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం కింద వీఆర్ అండర్ ఫర్ లా ఆఫ్ న్యూ లైఫ్. కొత్త నియమము ఏంటంటే స్పిరిట్ ఆఫ్ గ్రేస్, దేవుని యొక్క కృపకు మూలము ఆత్మ అని కూడా మనం చదివాం. సో ఆ స్పిరిట్ ఆఫ్ గ్రేస్ కింద మనం ఉన్నాం. ఇప్పుడు ఆ కృపను ఆశ్రయిస్తే తప్పకుండా ఏ పాపం కూడా మనల్ని చిక్కుబడి చేయలేదు, ట్రాప్ చేయలేదు, ఎస్కేప్ కాకుండా మనల్ని ఉంచలేదు. సో అలా చేయాలి అంటే మనము ఆయన కృప కిందికి రావాలి అంటే విల్ఫుల్గా మన శరీరాన్ని ఆ ట్రీ ఆఫ్ లైఫ్ అంటే జీవవృక్షం చుట్టూ ఆయన ఏర్పరిచిన ఖడ్గ జ్వాలలకు మన శరీరేచ్ఛలను అప్పగించి అవి ఆ శరీరేచ్ఛలను తునాతునకలుగా చేస్తే అప్పుడు మనకు జీవము, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము మనలో ప్రత్యక్షపరిచి అది మనకు మాత్రమే కాదు కానీ ఇతరులకు కూడా అది జీవం నుంచి అంటే మనలో నిండి పొంగి పొరిలి ఇతరులను కూడా అది మరి దేవుని వైపు నడిపిస్తుంది. మరి అటువంటి మరి ఆత్మ స్పిరిట్ ఆఫ్ గ్రేస్ కి, అటువంటి ఆత్మకు మనము అటువంటి నియమం మనలో ఉందని మనం గ్రహించి ప్రతి దినము మన శరీరేచ్ఛలను ఆ ఖడ్గజ్వాలలకు అప్పగించి ప్రభువుని ఆశ్రయించడానికి మరి ఆయన సహాయం కోరడానికి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. పాపం మన మీద ప్రభుత్వం చేయకూడదు అన్న అంశం మీద చాలా చక్కగా మరి హెచ్చరికలతో కూడిన వాక్యాన్ని అందించారు. దయచేసి వాక్యం చెప్పబడుతున్నప్పుడు ఎవరి హృదయాలు అయితే గద్దింపబడుతున్నాయో సరి చేసుకుందామండి. మరి ఇష్టపూర్వకంగా మనల్ని మనం దేవునికి సబ్మిట్ చేసుకుందాము. మరి చక్కని వాక్యం అందించిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారికి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. మరి థ్యాంక్ యూ సార్. మరి మన మధ్యలో ఉన్న పాస్టర్ ధనరాజ్ గారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నానండి. మరి డాక్టర్ విజయ్ కుమార్ గారికి దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చలాగున, అట్లాగే నల్లూరి రమేష్ గారి ఫాదర్ గారికి రోజు యాంజియోగ్రామ్ చేస్తున్నారండి. దేవుడు వారికి కూడా మరి కృప చూపించాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పాస్టర్ ధనరాజ్ గారు ఫోన్ మాట్లాడుతున్న ముందుకెళ్ళి ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన ప్రభా, జీవం కలిగిన దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, నాయన మరి మరలా ఈ యొక్క దినాన్న మరలా మేము గ్రూప్లో కలుసుకొని నాయన నీ మాటలు వినడానికి మమ్మల్ని మేము బలపడడానికి మరి దైవజనుల ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. ఏ పాపము మా మీద ప్రభుత్వం చేయడానికి వీల్లేదు, ఎందుకంటే నీవే మాకు అధికారివి, నీవే మాకు నాయన సహాయకుడువు. నీవు మమ్మల్ని పాపము నుండి శాపము నుండి విడుదల చేయట కొరకు నీవు శాపగ్రాహిగా మారిపోయావు ప్రభు. అందుకనే ఇక నుంచి మా మీద ఏ పాపము ఏలుబడి చేయడానికి వీల్లేదు. నీ యొక్క కృపలో, నీ కాపుదలలో, నీ యొక్క సముఖంలో, నీ యొక్క ఆధీనంలో మేము జీవించలాగిన కృప చూపించండి, సహాయం చేయండి ప్రభువా. ఎందుకంటే తండ్రి మేము ఏ పాపంలో పడిపోకుండా నీ కృప, నీ కాపుదల, నీ సన్నిధి మాతో ఉంచు ప్రభువా. ఎందుకంటే తండ్రి నీ రాకడ అతి సమీపంగా ఉంది. నీ రాజ్యంలో పాపులకు చోటు లేదు. రక్షించబడి ఉన్నామని పేరు చెప్పుకుంటూ పాపంలో జీవిస్తున్నటువంటి అనేక మంది మరి విశ్వాసులు ఉన్నారు. అలాంటి గుంపులో మేము ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఏ పాపము మా జీవితాల్లో ఏలుబడి చేయడానికి వీల్లేదు ప్రభువా. మమ్మల్ని బలపరచు తండ్రి, మమ్మల్ని బలపరచండి. నీ ఆత్మలో మమ్మల్ని బలపరచండి. ప్రతి చిన్న పాపాన్ని కూడా అసహించుకునే ఆ మనసుతో మమ్మల్ని నింపమని ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాం. ఈ గ్రూప్లో ఉన్నటువంటి వారందరినీ మమ్మల్ని బలపరచండి.
నీ కృపలో భద్రపరిచి నీ కాపుదల నీ సన్నిధి మాతో ఉంచమని, నీవే మహిమ ప్రభావాలు పొందుకోమని, మరలా మేము కలుసుకున్నంత వరకు నీ కృప తోడుగా ఉంచి నడిపించమని, అలాగే దైవజనులు వాక్యం చెప్పినటువంటి వారిని కూడా జ్ఞాపం చేసుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. పరలోక ప్రార్థన చేసుకున్నాను. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మంది నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. నేడు మా అందరి ఆహారం నేడు మాకు దయచేయము, నడుస్తున్న క్షమించిన ప్రకారం రుణములను క్షమించము, శోధనలోకి కీడు నుండి దుష్టి నుండి తప్పించుము. కనుక ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లును గాక. ఆమెన్. ఆశీర్వాదం తీసుకున్నామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మరి ఈ గ్రూప్ లో కూడుకొని ఉన్న ప్రతి ఒక్కరికిను, వాక్యం చెప్పిన మరి దైవజనులకును తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి మీరు అక్కడ పర్యంతరం వరకు నమ్మకమైన వారుగా జీవించగలిగే కృప ధన్యత అనుగ్రహించి జీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమేన్. థ్యాంక్ యూ గారు. ప్రార్థించిన పాస్టర్ ధనరాజ్ గారికి, వాక్యం అందించిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ఈ రోజు నల్లూరు రమేష్ గారి ఫాదర్ గారికి యాంజియోగ్రామ్ చేస్తున్నారు. దయచేసి మీ పర్సనల్ ప్రేయర్ లో కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నానండి. థ్యాంక్ యూ అండి. జాయిన్ అయిన అందరికీ ముగించుకుందామండి.